వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలెక్షన్స్. నేను మీ శారద. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఈరోజు నేను మీకు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. అది ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కానివ్వండి. ఈ బ్లౌజ్ అయితే 44 సైజ్ బ్లౌజ్ అండి. అది ఎంత పెద్దగా అన్నా ఉండనివ్వండి. దాన్ని ఈజీగా మనం ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం క్లాత్ తీసుకొని లైనింగ్ పార్ట్ని తీసుకొని క్లోజ్డ్ సైడ్ మన వైపు వేసుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో వేసుకొని కింద అయితే ఖర్చు కోసం ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేయాలండి. లైన్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్ పార్ట్ తిరగలు తీసేయండి. ఫస్ట్ బ్లౌజ్ని తిరగలు తీసేయండి. తిరగలు తీసేసి షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనం పట్టుకోవాలని ఖర్చుతో సహా పట్టుకోండి. ఖర్చుతో సహా పట్టుకొని మనం దాన్ని దగ్గర నుండి నడుము టెక్స్ ఉంటుంది కదండి, వెనక బ్యాక్ సైడ్ వేస్తాము. డాట్స్ అంటారు కొంతమంది టెక్స్లు అంటారు. ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ అయితే కింద మనం డ్రా చేసే లైన్ దగ్గర నుంచి దాన్ని పైకి పెట్టుకోండి. ఒక్కసారి పెట్టుకుంటే బ్లౌజ్ లెంత్ అనేది వస్తుంది. అక్కడ ఒక మార్కింగ్ చేసేయండి. దీంట్లోనే ఖర్చుతో సహా మీకు మార్కింగ్ వచ్చేసిందండి. బ్లౌజ్ లెంత్, ఈ బ్లౌజ్ లెంత్ టేప్తో అయితే 16 ఇంచెస్ అండి. పెద్ద బ్లౌజ్ కదా, చూసారా నేను కింద సైడే చేశాను మార్కింగ్, పై సైడ్ చేయలేదు. ఎందుకు అలా అంటే బ్లౌజ్ మనం ఖర్చుతో సహా తీసుకున్నాం కాబట్టి కింద సైడే నేను ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను అండి. అది మీకు అర్థం అవ్వడం కోసమే కేవలం చూడండి, అది ఖర్చు, అది అసలు చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను. అది జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం నేను లైన్ డ్రా చేసి చూపించాను. ఓకేనండి. ఒక లైన్ అనేది ఆ పైన నేను గీసిన లైన్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చూడాల్సింది చూడండి, చంకలు ఎక్కడ బ్యాక్ సైడ్ జాకెట్ని తిరగలు తీసిన తర్వాత చెస్ట్ దగ్గర వెనుక చంక భాగం దగ్గర పట్టుకొని అటు ఇటు నేను ఎలా అయితే 4 ఫోల్డ్స్ చేశానో 2 ఫోల్డ్స్ చేశానో అలా 2 ఫోల్డ్స్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మడవడం వల్ల జాకెట్ అనేది 4 భాగాలు వచ్చేస్తుందండి మనకి. అదే అసలు జాకెట్ మార్క్. ఇది వచ్చేసి ఖర్చు కోసం గీత. మీకు ఎక్కడ ఏమీ కొలతలు అవసరం లేదండి. డైరెక్ట్గా బ్లౌజ్తో చూసారు కదా, మీకు ఎక్కడి వరకు అయితే బ్లౌజ్ ఉందో ఆ కుట్లు వరకు ఒక మార్జిన్ వేసేసి దాని తర్వాత ఖర్చు కోసం ఒక మార్జిన్ వేస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నడుము అనేది అలా పట్టుకొని నడుము దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నడుము దగ్గర నుంచి నడుముకి మనం వేసే టెక్సల్కి ఒక డాట్ కావాలి కదండి, చూడండి అది నేను టెక్సల్కి పెట్టుకున్నాను. నాకు కొంచెం టెక్సల్కి సరిపోతుంది. ఇది మార్క్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోపోయినా పర్వాలేదు. బిగినర్స్కి అవసరం కాబట్టి అవసరం కోసం నేను మార్క్ చేశానండి. చూడండి, నేను ఎలా అయితే మార్క్ చేస్తున్నానో అలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ పెట్టుకోవాలండి. షోల్డరు మీకు అర్థమైతే ఆది బ్లౌజ్తో పెట్టుకోండి షోల్డరు, లేకపోతే నేను మామూలుగా బ్లౌజ్తో నేను లెక్క చెప్తాను, దాని ప్రకారం పెట్టుకోండి. ఫస్ట్ అయితే నడుము భాగం చూస్తున్నారు కదా, మిడిల్ దగ్గర నుంచి నడుము భాగానికి కొంచెం వీడియో అనేది ఇక్కడ కనిపించట్లేదండి, అది వీడియో తీయడంలో ఫాల్ట్ కొంచెం. నడుము ఎంతైతే ఉందో నడుము కప్పు బారు మార్క్ చేసుకోండి. షోల్డర్ దగ్గర 5.5 ఇంచులు పెట్టుకోండి, చాలు సరిపోతుంది. 2.5 3 సరిపోతుంది. ఖర్చుకో షోల్డర్ దగ్గర 5.5 పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని చంక కోసం చంక డౌన్ వచ్చేసి నేను ఈవిడదైతే చంక పెద్దదండి, అందుకని నేను వచ్చేసి ఈవిడ 6 పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనం నెక్ డౌన్ డీప్ తీసాం కదా, దానికి నెక్ రౌండ్ అనేది చూడండి. షోల్డర్ మార్క్ దగ్గర నుంచి 2కి ఒక మార్క్ ఇచ్చాం కదండి, 2కి ప్లస్ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ 2.5కి అక్కడ నుంచి చూడండి రౌండ్ తిరిగిందా, రౌండ్గా వచ్చింది కదా. ఇలా ఒక మార్క్ చేసుకొని పైన 2 ఇచ్చాం కదండి, కింద 2.5 ఆర్ 3 కూడా ఇవ్వచ్చండి. అది వాళ్ళ విడ్త్ని బట్టి ఉంటుంది, బ్లౌజు లెంత్ని బట్టి ఉంటుంది, వాళ్ళ షోల్డర్ లెంత్ని బట్టి ఉంటుంది. ఈ మార్కింగ్లో నాకు కరెక్ట్గా నెక్ అనేది సరిపోయిందండి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే మనిషి పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి నేను ఈ పర్సనాలిటీ వాళ్ళకి 6 ఈజీగా పెట్టాలండి. 44 సైజ్ అంటే ఈజీగా 6 పెట్టవచ్చు. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం చంక రౌండ్ అనేది టేప్ కొలతతో కావాలి అనుకుంటే
ఆ మూల దగ్గర నుంచి 1.5 పెట్టుకోండి. లేదు అనుకుంటే డైలీ కట్ చేసే వాళ్ళైతే నార్మల్గా వచ్చేసిద్ది. చూస్తున్నారు కదా, నెక్ దగ్గర నుంచి పెట్టి చూసాను, నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా ఉంది. నెక్ కర్వ్ ఇచ్చేసానండి రౌండ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఒక్కసారి కొలుచుకోండి, నెక్ రౌండ్ కూడా మళ్ళీ కొలుచుకోండి. ఒక్కసారి కట్ చేయడానికి ముందు అన్నీ ఒక్కసారి ఆది బ్లౌజ్తో కొలుచుకుంటే మీకు కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి డ్రాయింగ్ ప్రకారం డ్రాయింగ్ మీదనే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నెక్ అయితే నేను తీసేస్తానండి. నేను లైనింగ్కి నెక్ తీసేసి మెయిన్ పార్ట్కి నెక్ అనేది తీయను. నేను ఆ విధంగా, కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ పార్ట్ నెక్ కూడా తీస్తారండి. అలా తీయొద్దు. అలా తీయడం వల్ల బ్లౌజ్ పై క్లాత్ అనేది పక్కలకి జరిగిపోతుంది. ఎప్పుడూ కూడా లైనింగ్ పార్ట్నే కట్ చేయాలి లైనింగ్ బ్లౌజులకి. అది కూడా మెయిన్ పార్ట్ మీద వేసి మెయిన్ పార్ట్ తీసుకోవాలి. బట్ నెక్స్ అనేవి తీయకూడదు, నెక్స్ అనేవి ఓపెన్ చేయకూడదు. ఓకేనండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేయాలి. బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని అలా టర్న్ చేసుకొని చూస్తున్నారు కదా, ఓపెన్ సైడ్స్ మన వైపు వచ్చాయి. ఇప్పుడు చంక భాగం అనేది ఓపెన్ సైడ్స్కి వెళ్ళిపోయింది. చూసారుగా, నేను అలా క్రాస్ వేశాను. ఓపెన్ సైడ్స్ వైపు చంక ఉంటే మంచి క్రాస్ వస్తున్నట్టండి మనకు, అది లెక్క. యాజ్ యూజువల్గా ఆ బ్యాక్ పార్ట్తో పాటు మొత్తం లైన్ అనేది డ్రా చేయండి. ఫ్రంట్ పార్ట్ తీయడం చాలా ఈజీ అండి. బ్యాక్ పార్ట్ తీస్తే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వస్తుంది. యాజ్ యూజువల్గా అసలు ఎలా ఉంది బ్యాక్ పార్ట్ అనేది దాని ప్రకారం చుట్టూ ఒక మార్క్ చేసేయండి. అదేవిధంగా కింద సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. మనకి 2.5-3 ఇంచులు తగ్గితే సరిపోతుందండి. మెయిన్ పార్ట్ కంటే 2.5-3 ఇంచులు. అలా కాదు, మనం బ్లౌజ్తో కదా కుడుతున్నాము, షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని టెక్స్ వరకు కొలవండి. చూడండి, నేను మడిచిన దానికి యాజ్ ఇట్ ఈస్గా సరిపోయింది కరెక్ట్గా. నేను డైలీ చాలా బ్లౌజులు షాప్లో కట్ చేస్తుంటాను కాబట్టి నాకు చూడకుండానే, ఏమి కొలతలు బ్లౌజ్ పెట్టకుండానే ఈజీగా చెయ్యాలా వెళ్ళిపోద్దండి, వచ్చేసింది. అంత మడిస్తే సరిపోతుంది. ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ డౌన్ టెక్స్ వరకు కొలిచి పట్టుకోండి. ఇప్పుడు నెక్ చూడండి, ఫ్రంట్ నెక్తో నెక్ చూడండి, నెక్ పెట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒక్కసారి నేను చూపిస్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ సైడ్కి చూసారా నేను ఎలా అయితే ఇచ్చానో కర్వ్ లాగా అలా పైకి తిప్పుకోండి. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఉక్సులు భాగం పెడుతున్నాను. మెడ దగ్గర నుంచి కింద వరకు మనం పెడితే అది సరిపోవాలి. లేదు అనుకుంటే అగో సైడ్, చంక సైడ్ కూడా ఒక్కసారి చూడండి, చంక కూడా సరిపోయిందా లేదా చూసుకోండి. ఫ్రంట్ సైడ్ ఉక్సుల భాగం వైపు కానీ లేకపోతే కాజాల భాగం వైపు కానీ మనకి సరిపోయిందా, టెక్స్కి ముందు పక్క టెక్స్ వేస్తాం కదా ఒక డాట్, ఆ డాట్కి చూడండి పెట్టాను. షేప్ ఎక్కడి వరకు ఉంది, అక్కడి వరకు ఉంది. అది వచ్చేసేమో ఒక డాట్ కోసం, ఇది వచ్చేసి ఖర్చు కోసం ఆ మార్కింగ్ వచ్చేసి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందండి. ఫ్రంట్ పార్ట్కి పెద్ద కష్టపడాల్సిందైతే ఏమీ లేదు, చాలా ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూడండి, ఒక్కసారి కట్ చేయడానికి ముందు చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, చెస్ట్ పార్ట్ మిడిల్లో పట్టుకొని చూడండి కరెక్ట్గా ఉందా. ఓకే, ఉంది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటాను. షోల్డర్ దగ్గర ఎప్పుడైనా కానీ కొంచెం భుజం దగ్గర లో క్రాస్ అనేది తీయాలండి. లో క్రాస్ అనేది మనం ఆటోమేటిక్గా కట్ చేసుకుంటూనే నేనైతే తీసేస్తాను. మా లో క్రాస్కి ఫ్రంట్ సైడ్ నేనేం మార్కింగ్స్ చేయను, ఆటోమేటిక్గా అది అర్థమైపోద్ది. కొంచెం అంత లోతు తీసుకుంటే మనకు సరిపోతుంది. సేమ్ మార్కింగ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ని అయితే తీసేయండి. ఇక్కడ అక్కడక్కడ వీడియో అనేది తీసేటప్పుడు కొంచెం కనిపించట్లేదండి, అర్థమవుతుంది, కొంచెం అర్థం చేసుకోండి, కాసేపు చూస్తే అర్థమవుతుంది. జస్ట్ ఫ్రంట్ చంక దగ్గర తీసేటప్పుడు కొంచెం కనిపించలేదు మీకు, కాకపోతే మనం మార్కింగ్ ఏ విధంగా చేసామో ఆ మార్కింగ్ మీద తీసేయడమే. కొంచెం చూస్తున్నారు కదా, లోపలికి మార్క్ చేసుకోండి. లోపలికి మార్క్ చేయడం వల్ల మెడ అనేది మీకు జారకుండా ఉంటుంది, షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఫ్రంట్ నెక్ తీసేటప్పుడు
కొంచెం లోపలికి మార్క్ చేసుకొని లోపలికి తీయండి. అలా తీయడం వల్ల మనకి షోల్డర్స్ అనేది జారకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మిడిల్ డాట్, ఫ్రంట్ సైడ్ మిడిల్ డాట్. ఇప్పుడు కింద డాట్స్ అండి 3.5 పెట్టుకోండి, కరెక్ట్గా సరిపోతుంది మీకు. 3.5 లేదు అంటే 4 వేళ్ళు నేను చెప్పేది. అది కాదనుకుంటే మనకి బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్తో పెట్టుకుంటాం కదా, అలా కూడా తెలియదు అనుకునే వాళ్ళు ఆది బ్లౌజ్తో చూడండి ఒకసారి. ఫ్రంట్ దగ్గర నుంచి ఎంతవరకు అయితే టెక్స్ వచ్చింది మార్క్ చేసుకోండి, సరిపోతుంది. హైట్ కూడా మీరు 3.5 పెట్టుకుంటే చాలండి. 3.5 అయితే చక్కగా వస్తుంది. షేప్ కూడా నిలబడుతుంది. డాట్ పోసే విధానాన్ని బట్టి మనకి షేప్స్ నిలబడతాయి. మినిమం ఆ హైట్ అనేది ఉండాలి ఎప్పుడూ కూడా మనం డాట్స్ వేసేటప్పుడు. అక్కడ ఒక చిన్న టెక్స్ కటింగ్ అనేది ఇచ్చుకోండి, ఎందుకంటే మనకి గుర్తు కోసం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ఇంకొక వైపు ఉంది కదా, దాన్ని మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి ఆ కింద గజిబిజిగా ఉన్న క్లాత్ని తీసేసి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలా హ్యాండ్స్ ఎంత ఉన్నాయి అనేది మనం ఆది బ్లౌజ్తో ఒకసారి మనం మెజర్ చేసుకోవాలండి. వీళ్ళది వచ్చేసి 9.5 ఉంటుందండి. ఎల్బో హ్యాండ్ 9.5. పైన ఖర్చుకు ఒక మార్క్. ఎప్పుడూ కూడా ఖర్చుకి పైన ఒక మార్క్ ఇవ్వాలండి, కిందకి ఇవ్వకూడదు. సైడ్కి వచ్చేసి చూడండి, బ్లౌజ్ ఉంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ప్రకారం గుర్తులు వేసేయండి. అలా సైడ్ డౌన్ వచ్చేసి ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టు వరకు ఒక మార్క్. అక్కడ నుంచి క్రాస్గా వేసుకుంటే దీని చిన్న ముక్క అనేది సైడ్కి పడుతుందండి, సరిపోతుంది. లేదు డౌన్ తెలియలేదు అనుకుంటే 3.5 పెట్టుకోండి, డౌన్ సరిపోతుంది. అటు 9.5 వచ్చింది కాబట్టి ఇటు 3.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, చూపిస్తున్నానుగా, ఇదిగోండి 3.5 సరిపోతుంది. ఇప్పుడు ఈజీగా హ్యాండ్ అనేది మనం కట్ చేయొచ్చు. ఫస్ట్ అసలు బ్లౌజులు కుట్టేటప్పుడు ఏది కూడా బిగినర్స్ అనేవాళ్ళు కంగారు పడకండి. కొంచెం తెలివిగా ఈజీగా ఆలోచిస్తూ బుర్ర అనేది పెట్టి కట్ చేస్తుంటే బ్లౌజులు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి. ఎవ్వరం పుడతా నేర్చుకోము, పుడతానే రావు. మనకి వర్క్ అనేది చేస్తుంటే ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది. అమ్మో నేను కుట్టలేనేమో, నాకు రాదేమో అని భయపడొద్దు. నేనైతే హ్యాండ్ లోతు కూడా తీసుకున్నానండి. ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదా, హ్యాండ్ చంక ముందు భాగం లోతు కూడా తీసుకున్నాను. ఈ విధంగా లోతు తీయండి కంపల్సరీ. హ్యాండ్కి ఏ హ్యాండ్కి అయినా కానీ లోతు మర్చిపోవద్దు. ఇప్పుడు చూసారు కదా అన్నీ వచ్చాయి. నెక్స్ట్ షేప్ పార్ట్ ఒక్కటి తీయాలి. మనం యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్కి ఉన్న షేప్ని పెట్టేసి దాన్ని మార్క్ చేసుకొని షేప్ ఎక్కడైతే ఉందో ఖర్చులు వెనక్కి తిప్పేసి ఎంతవరకు అయితే ఉన్నాయో అలా మార్క్ చేసుకోండి. లేదు టేప్ కొలత తెలిసిన వాళ్ళైతే 3.5 బ్యాక్ 3 సరిపోతుంది. మిడిల్ వచ్చేసి 2.5 ఆర్ 1/4 3. ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో పెట్టేసేయండి, శుభ్రంగా బ్రహ్మాండంగా కుదురుతుంది. బ్లౌజు ఆన్లైన్లో చూసి చక్కగా నేర్చుకోవచ్చండి. బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పరుగులు పెట్టి ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని స్కూళ్ళకి పంపించి హడావుడిగా ఊరికి షాపులకి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఇప్పుడు మెయిన్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ని దీని మీద వేసుకొని మనం తీసుకోవడమే. హ్యాండ్ పెద్దగా ఉంది కదండి, బార్డర్ అంచు నేను ఇటు సైడ్ హ్యాండ్ని తీస్తున్నాను, ఎందుకంటే పెద్దగా ఉంది ఎల్బో హ్యాండ్ కాబట్టి అంచు బార్డర్ అనేది ఎక్కువగా ఉంటే చూడ్డానికి బాగుంటుంది. వాళ్ళు కూడా అలానే అడిగారు. కస్టమర్ ఇష్టాన్ని బట్టే ప్రతిదీ ఉంటుందండి. మనం ఏదన్నా కుట్టాలి అనేటప్పుడు ఫస్ట్ కస్టమర్ని వాళ్ళ ఇష్టాలు ఎటు సైడ్ అంచు వేయమంటారు ఏంటి అన్నది అడిగి తెలుసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ విషయం అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఎప్పుడు కూడా లైనింగ్ పార్టే మనకి మెయిన్ పార్ట్ అండి. లైనింగ్నే కరెక్ట్గా కట్ చేయాలి. సిల్క్ ఎందుకంటే అటు ఇటు జరిగిపోతాయి, కరెక్ట్గా ఉండవు కాబట్టి కరెక్ట్గా రాదు. లైనింగ్ మనం ఐరన్ చేసుకొని కాటన్ కాబట్టి తడిపి ఐరన్ చేసుకొని దాన్ని వేయడం వల్ల కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుందండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని వేసేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ అసలు ఫస్ట్ భయపడకండి. బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇవి ఎలా అయితే తీసామో అలానే ముక్కలన్నీ పోకోకుండా దేనిది సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే అటొక ముక్క ఇటొక ముక్క వెళ్ళిపోతే కుట్టేటప్పుడు ఏవి దొరకవండి, అన్నీ వెతుక్కోవాలి, కంగారైపోతుంది. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు మనము. ఈ విధంగా
చూడండి బ్యాక్ పార్ట్ కూడా తీసేసాను. నెక్స్ట్ ఫ్రంట్ ఉంది. ఫ్రంట్ దగ్గరే అసలైన జిమ్మిక్ ఉందండి. ఫ్రంట్ ఎలా వేస్తారు అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. చూడండి ఫ్రంట్ అనేది ఓపెన్స్ సైడ్ ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఓపెన్స్ సైడ్ చంకలు రావాలి. ఓపెన్ సైడ్ చంక భాగం చూస్తున్నారు కదా, ఆ పక్కగా సరిపోతుందా ఈ పక్కగా సరిపోతుందా వేసుకొని చూసుకోండి. క్లాత్ పెద్ద బ్లౌజులకి క్లాత్ సరిపోదండి. ఓపిక్గా కాసేపు చూసుకోవాలి ఏ సైడ్ వేస్తే సరిపోతుంది. నేను ఎలా మార్చి చూసుకుంటున్నానో అలా మార్చి చూసుకోండి. క్రాస్లు అనేవి చంక భాగం అనేది ఓపెన్ సైడ్ ఉంటే క్రాస్ అనేది బాగా వస్తుంది. ఎప్పుడైనా క్రాస్ మంచిగా వేయండి. మీరు స్ట్రైట్ వేశారనుకోండి స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది. చెస్ట్ అనేది నిలబడదు వాళ్ళకి, ఫాలింగ్లో ఇలా జారిపోయినట్టుగా ఉంటుంది. చూసారా, ఇది కరెక్ట్. ఇప్పుడు నేను వేసింది కరెక్ట్. ఎటు సైడ్ వేయాలి అనేది నేను మార్చి చూపిస్తున్నాను. చూడండి మీకు ఈ విధంగా మనకి ఎలా సరిపోతుంది, ఓపెన్ సెట్ సైడ్ ఉన్నాయన్నది చూసుకొని అలా వేసుకోండి. మీకు చూపించడం కోసం నేను ఎన్ని రకాలుగా ఫ్రంట్ పార్ట్ని తిప్పి తిప్పి చూపించాను చూడండి. కానీ ఆఖరికి మాత్రం మనం వేసింది ఓపెన్స్ సైడ్ మాత్రమే చంక భాగం వచ్చింది. ఇలానే వేయాలండి. ఎలా పడితే అలా వేసి తీస్తే క్రాస్ అనేది మనకి రాదు. క్రాస్ రాకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది చెడిపోతుంది. కస్టమర్ కంప్లైంట్ చేస్తారు, అసలు జాకెట్ ఫిట్టింగ్ లేదు, ఒంటికి కూర్చోవట్లేదు, అస్సలు కుదరలేదు అని చెప్తారు. నాకు కాస్త కోల్డ్గా ఉండి మాట సరిగా రావట్లేదండి. జలుబు తెలుస్తోంది మీకు నా వాయిస్లో. చూడండి ఇప్పుడు వేసిన లైనింగ్ ప్రకారం స్ట్రైట్గా మనం ఆ లైనింగ్ పార్ట్ని పట్టి మనం మెయిన్ పార్ట్ తీసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెయిన్ పార్ట్ని తీసేయాలి. తీసేసి ఈజీగా జాయింట్స్ వేసి మనం బ్లౌజ్ని కుట్టుకోవటమేనండి. నేను ఒక వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను పెడతానండి. బిగినర్స్ కోసం కావాలి అనేవాళ్ళు వాచ్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్స్ అన్నీ కూడా ఎప్పుడూ పోకుండా మనం చూడండి షేప్ ఒక్కటి తీసుకోవాలి. షేపు మెయిన్ పార్ట్ది ఒకటి లైనింగ్ది ఒకటి వస్తే చాలండి. మధ్యలో మనం వేరే క్లాత్ ఏదైనా వేసుకోవచ్చు. ఏదైనా కనిపించని క్లాత్, డార్క్ క్లాత్ వేసుకొని మనం షేప్స్ అనేవి కుట్టుకోవచ్చు. ఇవే రాలేదు, కంపల్సరీ 3 ఉండాలండి. ఒక్క వైపు వచ్చేసి మెయిన్ పార్ట్, లైనింగ్ పార్ట్స్ 2 ఉండాల్సిందేనండి. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే బిగినర్స్ నా దగ్గరికి తీసుకొస్తున్నారు కుట్టుకొని 2 వేస్తున్నారండి. 2 వేస్తే మీకు అసలు చెస్ట్ దగ్గర గ్రిప్ ఎలా ఉంటుంది, ఉండదండి. 3 వేయండి. చూడండి ఇవన్నీ ఇలా దగ్గరగా పెట్టుకొని ఈజీగా కుట్టేసుకోండి.